గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. మనోడు పేరుకి చైల్డ్ కానీ మనోడు చేసే డ్రామా అంతా ఇంత కాదు. ఇప్పుడు నార్మల్ కిడ్ కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ కిడ్ అవుతాడు. తనే మీ అందరికీ తెలిసిన యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు అతనికి బిరుదుగా ఇచ్చారనమాట. తన పేరే మగాడు. నాతో పాటు ఉన్నాడు, మాట్లాడేద్దాం. హాయ్ మగాడు. మగోడు కాదు, హర్విన్. హర్వినా? మరి నువ్వు నేను మగాడిని అరే బచ్చా అని అందరినీ తిడుతున్నావు కదా. అప్పుడు నువ్వన్నావు కదా. ఏమని? నువ్వు మగాడనే పేరు మా నాన్న కూడా చెప్పావు కదా, ఫిక్స్ అయిపోయి మగాడని ఫిక్స్ అయిపోయావు నువ్వు. ఇంకా మరి మార్పించుకుంటావా స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్లో? మగాడు అని రాయించుకుంటావా ఇక్కడ నుంచి? హర్విన్ రెడ్డి కాదు పేరు. ఓకే. సో మనోడికి చాలా టాలెంట్లు ఉన్నాయన్నమాట. అంటే వయసుకు మించిన టాలెంట్లు. వయసు నీ ఏజ్ అంతా? 6 years. టాలెంట్స్ మాత్రం 12 దాటి ఉంటాయి. అంటే మనోడు యాక్టరు, సింగరు, డాన్సరు, ఇంకేంటి? ఇంకా నాకు చెస్ అంటే ఇష్టం. చెస్ అంటే ఇష్టమా? చెస్లో ఏముంటాయి? చెస్లో పాన్స్ ఉంటాయి, అంటే సైనికులు. తర్వాత కింగ్ ఉంటారు, క్వీన్ ఉంటారు, బిషప్ అంటే అది మళ్ళీ చెప్తా. గుర్రం ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. నీకేది ఇష్టం అందులో? దాంట్లో నాకు కింగ్ ఇష్టం. ఎందుకు? నువ్వు కింగా? ఎందుకంటే కింగ్ పైన కిరీటం ఉంటుంది, అది తీసి ఇలా వచ్చాడు అనుకో అండా చచ్చిపోతాడు. మరి కింగ్ అటు ఇటు కదలడు కదా, ఓన్లీ ఒక స్టెప్ వేస్తాడు కదా. చెస్ వచ్చా అన్నా సార్ నీకు? నాకు వచ్చు, నేర్చుకున్నా. నీ గురించే నేర్చుకున్నా. అంటే బిషప్ పెట్టాల్సిందో చెప్పన్నా. బిషప్ ఎలా వచ్చిందా? బిషప్ ఎలా వెళ్తుంది నాకు తెలియదు, అంత ఐడియా లేదు. అది క్రాస్కి వెళ్తుంది. క్రాస్కి వెళ్తుందా? ఒకే లైన్ లో, వైట్ లైన్ లోనే క్రాస్కి వెళ్తుంది. ఒకే లైన్. ఓకే సరే. ఇప్పుడు రోజా గారిని ఏమే ఉసే అని పిలుస్తున్నావు కదా, అది స్కిట్లో మాత్రమే. స్కిట్లో మాత్రమే. ఎప్పుడు భయమే లేదా? అంటే పెద్ద అంటే రోజా గారు తెలుసు కదా మనకి, హీరోయిన్ ఆమె. తర్వాత పాలిటిక్స్. ఎవరిని పిలిచా? నేను మా నాన్న పిలిచిన. ఏమని పిలిచా? మేము ఫస్ట్ ఒకటి అది మళ్ళీ చెప్తా. ఒక పసుపు డబ్బా పగలి కొట్ట చిన్నప్పుడు 2 years. అప్పుడు మా అమ్మ ఏమన్నా మళ్ళీ పగలు కొట్ట పెట్టుకొని కొడుతుంది. మా వచ్చి వచ్చాడు, అప్పుడు డాగ్ కలుస్తుంది. అప్పుడు మీ డాడీ కొట్టారా? అవునా? లేదు లేదు. ఎవరు కొట్టలేదా? డాగ్ ఒకటే కట్ చేసింది. నిన్ను కట్ చేసిందా? నన్ను కాదు, అమ్మమ్మని. అమ్మమ్మనా? అయ్యో, 2 years అప్పుడు నీకు గుర్తున్నాయి అన్నీ? 2 years అప్పుడు? ఓకే. నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు నేను ఆల్రెడీ 2nd క్లాస్కి వచ్చాను, మళ్ళీ ఫస్ట్ వేసేసాను. ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాసా? 2nd క్లాస్కి రావాల్సినవి నీకు అంత బుర్ర ఉంది, కానీ ఫస్ట్ క్లాస్ వేస్తున్నారు. నాది ఏజ్ పెద్దని కాడి. ఏజ్ పెద్ద. ఎవరు చెప్పారు నీకు ఏజ్ పెద్దదని? కానీ క్లాస్ చిన్నది. ఓకే. 6 yearsకి ఎక్కడ ఉండాలి? డిగ్రీలో ఉండాలా? 10th లో ఉండాలా? 6 yearsకి ఎక్కడ ఉండాలి? 6 yearsకి మనం స్కూల్లోనే ఉంటాం కదా. స్కూల్లో ఏ క్లాస్లో ఉండాలి? ఫస్ట్ క్లాస్లో. మరి నువ్వు ఫస్ట్ క్లాస్లోనే ఉన్నావుగా. 6 yearsకి 2nd క్లాస్ ఉండాలి, కానీ మళ్ళీ ఫస్ట్ వేసాడు. అవునా? మరి 3 yearsకి జాయిన్ అయిపోతావా నువ్వు స్కూల్లో? మరి నువ్వు ఎల్కేజీ యూకేజీ చదవా? నేను నేను ఆల్రెడీ నర్సరీ చదవలేదు, ఎల్కేజీ కూడా చదవలే, యూకేజీ నుంచి థర్డ్ అయ్యా, అందుకని 2ndకి వస్తున్నా మళ్ళీ ఫస్ట్. ఎందుకు? నీకు ఎక్కువ పెద్ద బుర్ర ఉంది నీది, నువ్వు చాలా జీనియస్ అని చెప్పి డైరెక్ట్ యూకేజీలో జాయిన్ చేసుకున్నారా? లేదు, నేనే వచ్చిన. అవునా? అప్పుడు ఏమనుకుంటావు? చిన్నపిల్ల అనుకుంటావు, పెద్దయ్యాక అంటే కొట్టుతాడు. అవునా? ఓకే. సో డ్రామా జూనియర్స్ బాగుందా, స్కూల్ బాగుందా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? డ్రామా జూనియర్స్ అయిపోయి. బాధపడట్లేదా నీకు? బాధగా లేదా? వెళ్ళవు కదా ఇంకా మళ్ళీ ఎవరిని ఛాన్స్ ఇచ్చినప్పుడు. అన్నపూర్ణ స్టూడియో కాదు, అప్పుడు వెళ్తా. అన్నపూర్ణ స్టూడియో అంటే ఇష్టం నాకు. అన్నపూర్ణ స్టూడియో అంటే ఇష్టమా? అయ్యో, మిస్ అవుతున్నావు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ని. సినిమాలో ఛాన్స్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తావా?
లేదు, ఆ, వేరే దగ్గర ఉంటుంది. వేరే దగ్గర ఉంటుందా షూటింగ్? ఎవరన్నా ఇస్తానన్నారా సినిమాలో ఛాన్స్? అప్పుడే కాదు, 1 వీక్ తర్వాత చెప్తారా? అప్పుడే అయిపోతే అప్పుడే చేస్తారా? నువ్వు అడుగుతావు కదా జడ్జిమెంట్ అనిల్ గారు అని చెప్పి, ఒకసారి అడుగు. అనిల్ గారు నాకు సినిమా ఛాన్స్ ఇస్తారా అని అడుగు. అనిల్ గారు నాకు సినిమా నువ్వు సరిగ్గా అడగట్లేదు. అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు మళ్ళీ అనిల్ గారు బాగానే రోల్ చేస్తున్నావు. ఇంతకుముందు ఏమనేవాడు? అనిల్ గాడు. ఎందుకు అలా అనేవాడు? అప్పుడు చిన్నప్పుడు తెలియదు. అప్పుడు చిన్నప్పుడు అప్పుడు పెద్దోడు అయిపోయావా? సరే సాంగ్ పాడతా. సాంగ్ పాడతావా? ఓకే ఓకే. మనోడు టాలెంట్ ఎప్పుడు ఏది బయటకు వస్తుందో తెలీదు, వచ్చినప్పుడు మనం తవ్వుకోవాలన్నమాట. సార్ పాడండి సార్. గొడవ పెట్టి గొయ్య తీసింది నా సామి రంగ నన్నేమో పాత చేసింది, నలుగొల్లో ఏదో చేసింది నా సామి రంగ పొడువు అంట తీసిపోయింది, సెల్ఫీలకు మూటేమో ఇట్టా పెట్టి షాపింగ్ నా డబ్బే ఖర్చే పెట్టి నది ఓడి మీద గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి గొడవ పెట్టి గొడవ పెట్టి గో 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 ఏంటిది లాస్ట్లో? ఏంటో ఏదో ఒకటి గో అని వచ్చింది. ఏంటిది గో అంటే? నన్ను నిలపమంటున్నావా? ఏంటి ఈ పాట ఎక్కడ మేము వినలేదు ఇప్పుడు దాకా. అది నువ్వేనా దీనికి మ్యూజిక్ డైరెక్టరు, లిరిక్ రైటరు? అది ఏ సాంగ్ చెప్పు? నిజానికి అది కుర్చీ మడత పెట్టి సాంగ్. కుర్చీ మడత పెట్టి సాంగా? నువ్వేం మడత పెట్టావు మరి ఇందులో? అమ్మాయి మడత పెట్టిందా నిన్ను? నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి షాపింగ్ చేయించి కదా, నడి రోడ్డు మీద మళ్ళీ నీతో గొడవ పెట్టుకుని కదా? ఏమైంది? ఏదో పాపం హార్ట్ బ్రేక్ ఏదో అయ్యింది, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి బాధపడుతూ ఉన్నాడు. ఎవరా అమ్మాయి? ఎవరా అమ్మాయి? ఇప్పుడు పాడావు కదా హర్విన్, ఎందుకు అంత బాధపడకు హర్విన్. ఓకే, ఇంకొక అమ్మాయి వస్తుందిలే, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అవుతుందిలే నీకు. ఎవరా అమ్మాయి చెప్పు. దా మైక్ దగ్గరికి రా, నీ వాయిస్ వినాలనుకుంటున్నాం మేము. సరే, ఇంకో పాట పాడతావా? పాడు. ఈసారి కోపంతో పాటు ఆ అమ్మాయి మీదనా? అక్కడ ఇక్కడ బెక్కలు కక్కలు రాదా బట్ల నేను పంట మురుకు మురుకు మురుకురా. దా నెక్స్ట్ లిరిక్. దప్పకి అమ్మని బామ్మ చేస్తా పప్పన్న మీకు పెడతా ఉరుకు మురుకు మురుకురా. ఉరుకురాయ్. ఏంటి ఇప్పుడు? నిన్ను 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 లవ్ చేసి ఖచ్చితంగా ఏదో అవుతా. ఏది నీకు లవ్ చేయడం అంత ఇష్టమా? లవ్ చేస్తే మళ్ళీ ఎదవనవుతా అని నువ్వే చెప్తున్నావు. దా మైక్ కిందకి పెట్టి ఒకసారి, మైక్ కిందకి పెట్టి. నీ ఫేస్ మాకు కనిపించట్లేదు. లవర్ బాయ్ హర్విన్ రెడ్డి, ఒకసారి కిందకి వెళ్ళు. మగాడు అనుకున్నావు, ఇప్పుడు దాకా లవర్ బాయ్ అనమాట. హర్విన్ దా బాధపడకు, ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుంది, లేకపోతే ఇంకో అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది. ఎందుకు ఒక అమ్మాయి గురించి అంత బాధపడ్డావు? దా కూర్చో. దా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.